శ్రీనివాస్ని తెలుగులో కీలకమైన వార్తాపత్రికల వార్తా విశ్లేషణ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు షేర్ చేయమని ఎవరికైనా చేస్తాంలే అని అనుకుంటున్నారేమో. మీ కాంటాక్ట్లో మన ఐడియాలజీ మ్యాచ్ అయ్యే వాళ్ళకి, ఇటువంటి కంటెంట్ అవసరం అయ్యే వాళ్ళకి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడైనా కలిసిన వాళ్ళు ఉన్నా మాట్లాడుతున్నప్పుడైనా మన ఛానల్ గురించి వీలైతే చెప్పండి. ఎందుకంటే కొత్త వాళ్ళని మన ఛానల్లో తీసుకొస్తే బెటర్. అలాగే లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయడం ద్వారా వీడియో యూట్యూబ్ ఆటోమేటిక్గా కొత్త వాళ్ళకి తీసుకెళ్తుంది అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్లో మన వీడియోని చూపిస్తుంది. అప్పుడు వ్యూస్ పెరుగుతాయి, లైక్స్ పెరుగుతాయి. సో అది కూడా మీరు చేసే పెద్ద హెల్ప్ అవుద్ది. అందుకే నేను ప్రతిరోజు అడుగుతున్నాను. ఈరోజు చాలా కీలకమైన అంశాలు ఉన్నాయండి. ఎక్కడ ఏది సాగదీయకుండా ఉన్నది ఉన్నట్టు అనలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ముఖ్యంగా ఈ ఉగ్రవాద దాడిని చూసారా, మొన్న జరిగింది చూసారా ఢిల్లీ ఎర్రకోటలో. దాని వెనక చాలా పెద్ద ప్లాన్ ఉందంటండి. నిజానికి వాళ్ళు ఈ ఇయర్ 2025 రిపబ్లిక్ డే వేడుకల్లో ఒక భారీ విధ్వంసానికి ప్లాన్ చేశారంట. కానీ ఆ రోజు విస్తృతమైన భద్రత కట్టుదిట్టంగా ఉండడంతో కుదరలేదంట. సో అందుకని బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు మీకు గుర్తుంటుంది, డిసెంబర్ 6వ తేదీ. సో ఆ రోజు దేశవ్యాప్తంగా ఎర్రకోట దగ్గరతో సహా చాలా చోట్ల ఈ పేలుళ్ళు సంభవించేలాగా ప్లాన్ చేశారంట. సో ఈలోగా కొంతమంది అక్కడ హర్యానాలో దొరికిపోయారు కదా, హర్యానాలో పేలుడు పదార్థాలతో దొరికిపోవడంతో ఈ కారులో బాంబు పెట్టుకొని ఇతను ఆత్మహత్యానికి పాల్పడ్డాడు అని పోలీసులు NIA ప్రాథమికంగా గుర్తించిందనమాట. ఇదిగోండి అసలు గురి ఎర్రకోట. దాని చుట్టూ జనవరిలో పదే రెక్కి రిపబ్లిక్ డే వేడుకల్లో 26/11 తరహా విధ్వంసానికి కుట్ర. విస్తృత బందోబస్తు అప్పుడు విఫలమైన ప్రయత్నం. డిసెంబర్ 6న పేలుళ్లకు ఉమర్ నబీ పన్నాగం. ఢిల్లీ పేలుడు దర్యాప్తులో పురోగతి, మరో కారు కోసం అన్వేషణ. చారిత్రాత్మక ఎర్రకోట వద్ద ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజు పెను విధ్వంసానికి పాల్పడాలని డాక్టర్ ముజమ్మిల్ గనాయి పదే ప్రయత్నం చేశాడా. అప్పటికే అక్కడ గట్టి బందోబస్తు ఉండటంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయా. దీంతో వచ్చే నెల 6న భారీ ఉగ్రదాడులకు పాల్పడాలని పన్నాగం పన్నారా. దర్యాప్తు సంస్థలకు దొరికిన పక్కా ఆధారాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాక డాక్టర్ షహీన్ సయీద్, డాక్టర్ గనయిల్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదే రోజు ఎర్రకోట సమీపంలో కారు పేలుడు జరగడంతో ఈ రెండింటిపై జరుగుతున్న విచారణలో నిర్ఘాంతపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. వాళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యాక ఇక ఇతను వాళ్ళిద్దరూ సమాచారం ఇస్తారు, నేను దొరికిపోతానని చెప్పి ఈయన ఎర్రకోట దగ్గర ఆత్మహత్య దాడి చేసుకున్నాడంట. సో అది చాలా పెద్ద అంశం. ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారండి. టర్కీ నుంచి కుట్ర. ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాక్ నుంచి టర్కీకి మార్చుకున్న జైషే మహమ్మద్ సంస్థ ఫరీదాబాద్ ఉగ్రవాదులకు అక్కడి నుంచే ఆదేశాలు. భారత్లో ఒకేసారి 200 పేలుళ్లకు కుట్ర చేశారు. గత దీపావళికి అమలు చేయాలని నిర్ణయం, అది తప్పడంతో డిసెంబర్ 6న దాడికి పన్నాగం. అది ఉమర్ నబీ జరపాలని నిర్ణయం. సహచరులు దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద కారులో అలా చేశాడు. పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ మహమ్మద్ మజమ్మిల్ వెల్లడి. పరారీలో ఉన్న మరో ఉగ్ర వైద్యుడు. ఉగ్రఘాతుకమే ఇది. పిరుగుబంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, కేంద్ర కేబినెట్ తీర్మానం. సో అది చూడొచ్చు మనం. అన్ని పత్రికల్లో కూడా వేశారు. దర్యాప్తు పురోగతి సాధించారు. ఆ దాడి ఏ విధంగా జరిగింది, ఎక్కడ ప్లాన్ చేశారనేది. ఇక అది పక్కన పెడితే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది లబ్ధిదారుల గృహప్రవేశం జరిగింది. దీనిలో సీఎం గారు కూడా కడప జిల్లాలో గృహప్రవేశంలో పాల్గొన్నారు. సో 2029 నాటికంట రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదకి కూడా సొంత ఇల్లు ఇచ్చేస్తారంట. ఉగాది నాటికి మరో 5.9 లక్షల గృహప్రవేశాలు. కుటుంబం అంతా కలిసి ఉండేలా 2 ఇళ్ళు కలిపి కట్టుకునే వెసులుబాటు సీఎం చంద్రబాబు. ఇల్లు అంటే 4 గోడలు కాదు, భవిష్యత్తుకు భద్రత. పేదలకు దేశంలో తొలిసారిగా పక్కా ఇల్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్. కూడు గూడు గుడ్డ నినాదంతో పుట్టిన పార్టీ తెదేపా. ఇవాళ రాష్ట్రంలో 3 లక్షల ఇల్లు లబ్ధిదారులకు అప్పగిస్తున్నాము. మళ్ళీ ఉగాది నాటికి 5.9 లక్షల ఇల్లు గృహప్రవేశాలు చేయిస్తాము. ప్రతి పేదవాడికి 2029 నాటికి సొంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం అని సీఎం చంద్రబాబు గారు చెప్పారు. నిజానికి నిన్న జరిగిన 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాల్లో గతంలో 2019కు ముందు టీడీపీ కట్టిన టిడ్కో ఇల్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు అక్కడక్కడ రంగులు వేశారు, అవి కూడా కొన్ని ఉన్నాయి. సో ఓవరాల్గా 3 లక్షల ఇల్లు నేను పూర్తి చేశారు. మళ్ళీ ఉగాది నాటికి దగ్గర 6 లక్షల ఇళ్ళ గృహప్రవేశం అనేది మంచి విషయం. ఉగాది అంటే మ్యాక్సిమం ఎంత ఉందండి, ఇది నవంబర్ కదా, ఇంకొక 6 నెలల్లో ఉగాది వస్తుంది. అప్పుడు 6 లక్షల ఇల్లు అంట.
మంచిదే, అలా చకచక గృహప్రవేశాలు జరిగితే. సో ఇదే అంశాన్ని అన్ని పత్రికల్లో కూడా వేశారండి. ప్రతి పేదకు సొంత ఇల్లు 2029 కల్లా సాకారం చేస్తాం. డిసెంబర్ 1 నుంచి ఇల్లు లేని పేదలకు గుర్తింపు ప్రక్రియ. వచ్చే ఉగాది నాడు 5.90 లక్షల గృహప్రవేశాలు. వైసీపీ హయాంలో ఇళ్ల రద్దు, బిల్లులు పెండింగ్. మేము వచ్చాక ఇళ్ల నిర్మాణం గాడిలో పెట్టాం, కానీ ఇప్పటికీ చాలామందికి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. సో ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా అదే వేశారండి, 2029 కల్లా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు అని. సో ఇది పక్కన పెడితే చూద్దాం వైవి సుబ్బారెడ్డి వార్తకు వద్దాం. ఇక ఈయన ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ అధికారి, విశ్రాంత ఐఏఎస్ అధికారి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది, అసలు మంచా చెడ, న్యాయమా అన్యాయమా, తప్ప ఒప్ప అనేది ఏది ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేసి విపరీతమైన ఓవర్ యాక్షన్ చేసిన అధికారి ప్రవీణ్ ప్రకాష్. సీఎంఓలో సీఎం గారికి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తూ అందరి మీద అజమాయిషీ చలాయిస్తూ, ఒక పొలిటీషియన్స్ మీద, బ్యూరోక్రసీ వ్యవస్థ మీద అజమాయిషీ చలాయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దూతగా వికృతమైన పనులు చేశాడు ఆయన. సో ఆయన కాస్త బహిరంగ క్షమాపణలు చెప్తూ, నేను తప్పు చేశాను మన్నించండి నన్ను అని క్షమాపణలు చెప్తూ నిన్న ఒక సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. జగన్ ప్రభుత్వ కక్ష సాధింపుతో తీవ్ర ఇబ్బందులకు గురైన విశ్రాంత ఐఆర్ఎస్ అధికారులకు ఏబీ వెంకటేశ్వరరావు అండ్ జాస్తి కృష్ణకిషోర్లకు మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ చెప్పారు. తాను వ్యవహరించిన విధానం వల్ల వారు అంతులేని మానసిక వేదనకు గురయ్యారని, వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా సామాజికంగా తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. వారిద్దరిని ఇప్పటికే ఫోన్లో క్షమాపణ కోరాను, కానీ అది సరిపోదు. వారికి బహిరంగ క్షమాపణ చెప్పడం ద్వారా నా అంతరాత్మను శుద్ధి చేసుకుంటాను. దీనిలో నా స్వార్థం కూడా ఉంది అని తెలిపారు. ఈ మేరకు ఆయన నేను చేసిన తప్పు ఏంటంటే అంటూ ఒక ఇన్స్టా రీల్ని విడుదల చేశారు. సో 30 ఏళ్ళ అనుభవం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారిగా. కొన్ని జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు, సమర్థవంతమైన పేరుగా తెచ్చుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక భ్రష్టు పట్టారనమాట. సో ఆయన ఈ అంశాన్ని కూడా ఈవెన్ అన్ని పత్రికల్లో ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదిగోండి, మీ విషయంలో తప్పు చేశాను, ఏబీవీ జాస్తి కృష్ణకిషోర్లకు ప్రవీణ్ ప్రకాష్ క్రమాంశం వారిపై చర్యలను ఫైల్ను తిరస్కరించి ఉండాల్సింది, నైతికత విలువలు కోణంలో చూడాల్సింది, అలా చేయనందుకు పశ్చాత్తాపం వీడియో విడుదల చేశారనమాట. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా రాసినట్టున్నారు అది. సో అది కీలకమైన అంశమే. ఇక అది పక్కన పెడితే ఇదిగోండి, ధర్మారెడ్డి గారి విచారణ కాస్త కీలకమైన అంశాలు బయటకు వస్తున్నాయి. నేను చేసింది తప్పు అయితే ఆమోదించిన వారిది అదేగా. నెయ్యి టెండర్ నిబంధనల మార్పుపై అప్పటి చైర్మన్ ఈవో కూడా సంతకాలు చేశారు. సిట్ విచారణలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి రెండో రోజు 7.5 గంటల పాటు సాగిన విచారణ. సో ధర్మారెడ్డి గారు నిజానికి చాలా కీలకమైన వ్యక్తి అండి. ఆయన ఐడిఈఎస్ అధికారి అనమాట. కేంద్ర హోంశాఖలో కీలకమైన విభాగంలో పనిచేసి అమిత్ షా గారి టీంలో పర్సనల్గా కూడా అమిత్ షా గారికి చాలా దగ్గరైన వ్యక్తి. అందుకే కల్తీ నెయ్యి విచారణ ప్రారంభమై ఏడాది గడుస్తుంది కదా. 2024 అక్టోబర్లో కల్తీ నెయ్యి మీద విచారణ ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఆయన్ని పిలిచారు ఏంటంటే, ఇన్నాళ్ళు ఆయన్ని పిలవడానికి కాస్త వెనకడుగు వేశారు. ఎందుకంటే ఆయన కీలకమైన కేంద్ర పెద్దలతో లాబింగ్ జరుపుతున్నాడు, పైరువేలు జరుపుతున్నాడు. ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పై స్థాయిలో పైరువేలు లాబింగ్లు చేసేవాడని పేరుంది. సో ఆయన్ను పిలవడానికి సిట్ అధికారులు ఆలోచించి చివరికి ముందస్తు పొలిటికల్ అనుమతులతో ఆయన్ని పిలిచి విచారిస్తున్నప్పుడు ఆయన అనేక విషయాలు చెప్తున్నాడు. తప్పు జరిగిందని చెప్తున్నాడు, కాకపోతే అది నా చేతుల ద్వారా జరగలేదు, అప్పటి చైర్మన్ ఒత్తిడి మేరకు జరిగింది అనేటట్టు ఆయన నిన్న వాంగ్మూలం ఇచ్చాడు. సో ఈ కల్తీ నెయ్యికి సంబంధించి వైవి సుబ్బారెడ్డే కీలక పాత్రధారి అని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారండి వార్త. ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు. టీటీడీ నెయ్యి సరఫరా నిబంధనల్లో 2020లో ఆయన హయాంలో మార్పులు, అస్మదీయ కంపెనీల కోసం అర్హతల సడలింపు, పాల సేకరణ, నెయ్యి ప్రాసెసింగ్ కెపాసిటీతో 2 కీలకమైన నిబంధనలు సడలించడం ద్వారా, అంటే పాల సేకరణ అండ్ నెయ్యి ప్రాసెసింగ్ కెపాసిటీ అంటే టర్నోవర్, ఇలా కీలకమైన నిబంధనలన్నీ సడలించి వీళ్ళు ఏ కంపెనీ కొనుక్కున్నారో ఆ కంపెనీ కోసం నిబంధనలు మార్చేశారు. అలా మార్చడం వలన అనర్హులకు ఈ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చి భారీగా లబ్ధి పొందారంట. అందులో వైవి సుబ్బారెడ్డి గారే కీలక పాత్ర పోషించారంట. అది ఆధారాలు బయటపడుతున్నాయని ఆంధ్రజ్యోతిలో రాశారు. మేబీ ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పచ్చ మీడియా, ఎల్లో మీడియా అని చెప్పి గట్టిగా అంటారేమో, మేబీ తిడతారు. ఇంకా వాళ్ళు చేసేది అదే కదా.
తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి పాపంలో కీలక పాత్ర నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిదే. ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో కోట్లాది రూపాయలు జమ అయిన విషయం వెలుగులోకి రాగా 2020లో ఆయన టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కూడా ఒక్కొక్క మార్పు చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ ధర్మారెడ్డి గారు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా చైర్మన్ ఒత్తిడి తెచ్చారు. పాలక మండలిలో కొందరు సభ్యులు కూడా ఒత్తిడి తెచ్చారు. వారు చెప్పినట్టు చేయాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయి. దాంతో మినకుండిపోయానన్న టీటీడీ మాజీ ఈవో కల్తీ నెయ్యి కేసులో వరుసగా రెండో రోజు సుదీర్ఘ విచారణ. సింఘాల్ జవహర్ రెడ్డిని ప్రశ్నించరేమంటూ ఎదురు ప్రశ్నలు. ఇప్పుడు టీటీడీ ఈవోగా సింఘాల్ ఉన్నారు, ఆయన్నేం ప్రశ్నిస్తారు? సో ఈ అంశాలు ఈనాడులో ఫస్ట్ పేజీ చెప్పుకున్నాం కదా. ఇక ఇదిగోండి వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర ఏంటి అనేది ఈనాడులో ఇంకొంచెం క్లియర్గా రాశారు. పాలు సేకరించాల్సిన పనే లేదు, వెన్న సేకరణ నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధమే లేదు, డైరీ 3 ఏళ్ల కార్యకలాపాలు చేయక్కర్లేదు, ఏడాది చాలు, 250 కోట్ల టర్నోవర్ ఎందుకు, 150 కోట్లు చాలు, ఎక్కువ మందికి అవకాశం ముసుగులో నెయ్యి టెండర్ నిబంధనలు మార్పు, నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నిర్వాకం, చేష్టలుడికి చూసిన అధికారులు. సో మొత్తం నెయ్యి కుంభకోణం, కల్తీ నెయ్యి తయారీ, కల్తీ సరఫరా, ఈ కుంభకోణం అంతా చుట్టూ తిరిగి నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి వరకు వెళ్ళింది. వైవి సుబ్బారెడ్డి గారి వరకు వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వెళ్తుంది. ఎందుకంటే సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆయన ఏమీ నిర్ణయం తీసుకోరు. సో మొత్తానికి ఈ కల్తీ నెయ్యి పాపంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది అనేది బయటకు వస్తుంది. ఇది కొంచెం చాలా పెద్ద స్కాము. నేను కొంచెం డీటెయిల్డ్గా చదివి ఒక వీడియో చేస్తానండి. ఇది మామూలు విషయం కాదు, క్షమించకూడని విషయం ఇది. నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్స్ రంగంపై భారత్ ఫోర్జ్ ఆసక్తి. చంద్రబాబుతో భేటీ అయిన ఆ సంస్థ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి. భాగస్వామ్య సదస్సుకు సర్వం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. 14న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న సదస్సు. సో రేపు ఎల్లుండి విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు జరగబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని జరుపుతున్నారు. 45 దేశాల నుంచి ప్రతినిధులు రాబోతున్నారు. కాబట్టి ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని అందరం కూడా కోరుకుందాం. ఇందులో జరిగిన ఒప్పందాలు 3 ఏళ్లలో గ్రౌండింగ్ అవ్వాలని కూడా మనందరం కోరుకుందాం. సో ఈ సదస్సు మొత్తం మనం ఫాలో అవుదాం. నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్స్ రంగంపై భారత్ ఫోర్జ్ ఆసక్తి చూపించిందంటండి. నిన్న సీఎం గారితో మీటింగ్ పెట్టారు వాళ్ళు. తర్వాత ఇక పవన్ కళ్యాణ్ గారు అసలు అడవి మధ్యలో పెద్దిరెడ్డికి వారసత్వంగా భూమి ఎలా వచ్చింది, ఆక్రమణదారులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దు, అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అడవి మధ్యలో ఉన్న భూమి అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వారసత్వంగా ఎలా వచ్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. భూమి ఎప్పుడు చేతులు మారిందో తెలుసుకోవాలని, దీనిలో ఎవరి పాత్ర ఉందనే దానిపై నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పొంగనూరు నియోజకవర్గం మంగళంపేటలో మాజీ మంత్రి, ఆయన కుటుంబ సభ్యుల చేతిలో 104 ఎకరాల అటవీ భూములపై పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సో అడవి మధ్యలో ఆయనకి ఎలా వచ్చింది, అది నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి కొంచెం గట్టిగానే అడిగారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఒక పెద్ద కుంభకోణం బయటకు వస్తుంది. కాంప్రమైజ్ అవ్వకుండా, ఒత్తిళ్ళు తలగకుండా ఆయన గనక చేస్తే. ఎందుకంటే దీనిలో పెద్దిరెడ్డి గారి వరకు ఎవరు వెళ్ళరు, పెద్దిరెడ్డి గారి వరకు ఎవరు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆయన చాలా పెద్ద పరిచయాలు ఉన్నాయి. ఆయన ఏ పార్టీనైనా మేనేజ్ చేయగలడు. సో పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుకుంటే పని అవుద్ది. మరి ఆయన పట్టుకుంటారో లేదో చూద్దాం. ఇక సిట్ ఎదుట హాజరైన ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్లపై దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు బుధవారం సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ను విచారించారు. యాక్చువల్లీ ఆయన కూడా ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. నేను 2016లో ఒక యాప్ను ప్రచారం చేశాను. అప్పుడు అది గేమింగ్ యాప్ అనుకున్నా, కానీ అది బెట్టింగ్ యాప్ అని తెలిసాక ప్రచారం ఆపేశాను. బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది యువత ప్రాణాలు కోల్పోయారు. అందుకు సారీ, ఎవరు బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దని ఆయన సూచించారు. ఉచిత సందేశం కాదండి. మీరు ఆ గేమింగ్ యాప్ ప్రచారం చేయడం వల్ల మీకు ఎంత అయితే డబ్బులు వచ్చాయో ఆ డబ్బులు బెట్టింగ్ యాప్ వలన ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇచ్చేయండి. అర్జెంటుగా మీరు 1 కోటి రూపాయలు, 2 కోట్ల, 5 కోట్ల ఆ కుటుంబాల పేరిట ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్లో జమ చేయండి. ఆ ట్రస్ట్ ద్వారా ఎవరెవరైతే ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ ఇవ్వండి. మీరు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, లక్ష్మీ మంచు, భీమినేని విష్ణుప్రియ వీళ్ళందరూ ఉన్నారు కదా,
మీరందరూ కలిపి ఫస్ట్ మీటింగ్ పెట్టుకోండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా మీకు వచ్చిన డబ్బులన్నీ ఒక ట్రస్ట్లో వేయండి. ఆ ట్రస్ట్ ద్వారా తలా 10 లక్షలు, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు, 5 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు న్యాయం చేసినట్టు. ఈ పశ్చాత్తాపం కబుర్లు ఎందుకు, ఈ ఉత్తుత్తు కబుర్లు ఎందుకు? మీరేమంటారు? నేను చెప్పిన ఐడియా బాగానే ఉందా? ఇక ఎన్నికల వరకు వేచి చూడను. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సరిగ్గా పని చేయకపోతే మార్పు తప్పదు. ఆల్రెడీ పని చేయట్లేదు కదా సార్. ఆల్రెడీ ఎవరు చేస్తున్నారు పని? దాదాపుగా 70 మంది ఎమ్మెల్యేలు పని చేయట్లా. ఆ విషయం తెలుసు. వార్నింగ్లు ఎక్కువ, పని తక్కువ. రిజల్ట్ చూపించాలి అర్జెంటుగా. ఒక 10 మందిని పక్కన పెట్టేయాలి. 10 మందిని పక్కన పెడితే అప్పుడు మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు. లేస్తే మనిషిని కాదని చెప్పి వార్నింగ్లు ఎక్కువ ఉంటాయి. ఎమ్మెల్యేలు, పార్టీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సక్రమంగా పని చేయకపోతే వచ్చే ఎన్నికల వరకు వేచి చూడడం. ఈలోపే వారికి ప్రత్యామ్నాయం చూసుకుంటాం. వేచి చూసే పక్షంలో జరగాల్సిన నష్టం జరగబోతుంది. ఇప్పుడు తప్పులు చేస్తాం, ఎన్నికల ముందు చూసుకుందామంటే ఎవరు క్షమించరు. పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంచాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించాం. అందులో భాగంగా నెలవారీ నియోజకవర్గాలపై అభిప్రాయ సేకరణ చేపట్టి హెచ్చరికలు చేస్తాం. మార్పు రాని పక్షంలో ప్రత్యామ్నాయం వెతుకుతాం అని తెదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ఉమర్ నబీ ఉగ్రవేశం. దాడుల నుంచి అతడు తరచూ అతిగా మాట్లాడేవాడు. దాడుల గురించి మజమిల్ అదిల్తో కలిసి పేలుడు పదార్థాల సేకరణ. అమరావతిలో 44,600 కోట్ల పెట్టుబడులు. భాగస్వామ్య సదస్సులో 41 ఒప్పందాలు. హాజరు కానున్న మలేషియా, సింగపూర్, జర్మనీ, యుఏఈ ప్రతినిధులు. సో రాజధాని అమరావతిలో 44,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయంట. దీనికి సంబంధించి విదేశాల నుంచి మలేషియా, సింగపూర్, జర్మనీ, యుఏఈ నుంచి 41 ఒప్పందాలు వస్తాయి. వాళ్ళందరూ కూడా అమరావతిలో పెట్టుబడుల కోసం రెడీగా ఉన్నారంట. అది కీలకమైన అంశమే కదా. అమరావతిలో పెట్టుబడులు పెట్టడం మంచిదే కదా. రాష్ట్రం అంతా పెట్టుబడులు పెట్టాలి. $1 ట్రిలియన్ పెట్టుబడులే లక్ష్యం. నారా లోకేష్ గారు చెప్పిన అంశం చూడొచ్చు. ఇప్పటికి $120 బిలియన్ పెట్టుబడులు వచ్చాయి. సిఐ భాగస్వామ్య సదస్సులో మరో $120 బిలియన్ ఎంఓయూలు, 7.5 లక్షల ఉద్యోగాల కల్పన. ఢిల్లీలో మంత్రి లోకేష్ వెల్లడి. సో రేపు ఎల్లుండి జరగబోతున్న ఈ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో అండ్ ఎంపీలతో కలిపి, అలాగే సిఐ ఏపీ చైర్మన్ మురళీకృష్ణ గారితో కలిపి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి అక్కడ సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కల్పన లక్ష్యం ఏంటి, పెట్టుబడుల లక్ష్యం ఏంటి, రేపు ఎల్లుండి జరగబోతున్న ఈ సదస్సు లక్ష్యం ఏమిటి, ఉద్దేశం ఏంటనేది చెప్పారు. రాష్ట్రంలో నమో నాయుడు మోదీ ప్రభుత్వం నడుస్తుంది. అందుకే దేశ విదేశీ పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్కు ఎంచుకోమని పిలుపునిస్తున్నాం. చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్, ప్రధానమంత్రి మోదీ సహకారంతో రాష్ట్రంలో నడుస్తున్న డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ లాంటి ప్రభుత్వం సెలవులు, వారాలు చూసుకోకుండా వేగంగా తీసుకుంటున్న చర్యలను చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నాం. ఈ మూడింటి వల్ల ఇప్పటి వరకు రాష్ట్రానికి $120 బిలియన్ పెట్టుబడులు వచ్చాయి. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ భాగస్వామ్య సదస్సులో మరో $120 బిలియన్ పెట్టుబడులు రాబోతున్నాయి. సో దగ్గర 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. ఈ 20 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా కూడా భారీగా ఉద్యోగాలు కూడా వస్తాయి అని చెప్తున్నారు. నేనైతే ఒకటే చెప్తాను, ఇవన్నీ కూడా వీటిలో ఈ మొత్తం రెండు కలిపి $240 బిలియన్ కదా. వీటిల్లో అట్లీస్ట్ ఒక 30-40% అయినా సరే 2028 నాటికి అమలు చేసి చూపించాలి, గ్రౌండింగ్లోకి వచ్చేయాలి. అప్పుడు మీ మీద నమ్మకం ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తు మీద ధీమా ఉంటుంది. అవునా కదా? నేను చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? కనీసం ఒక 40% అయినా అప్పుడు గ్రౌండింగ్ అవ్వాలి. మీరు ఇక్కడికి వచ్చినారు, చాలా ధన్యవాదాలు. మంత్రి లోకేష్తో తెలుగులో శాంతను నారాయణ సంభాషణ. విశాఖలో మరో డేటా సెంటర్ 15,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న టిల్మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్ మంత్రి లోకేష్ సమక్షంలో ఢిల్లీలో ఒప్పందం. సో విశాఖపట్నంలో ఇప్పటికే గూగుల్ ఏర్పాటు చేయబోతుంది కదా భారీ డేటా సెంటర్. దాంతోపాటు 15,000 కోట్లతో టిల్మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్ వాళ్ళు కూడా డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారంటండి. అదొకటి చూడొచ్చు. తర్వాత బీపీఎస్ వచ్చేసింది. 2025 ఆగస్టులోపు అనధికార నిర్ణయాలు క్రమబద్ధీకరించుకోవచ్చు అంట. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. ఈనాడులో మనం ఇంకా ఇవి పక్కన పెడితే, ఈ అంశాలు పక్కన పెడితే సాక్షికి వెళ్దాం. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ చూద్దాం. అనుకున్నా సాక్షిలో ఇదే వేస్తారని. ఓహో, ఓ భాగమని రాశారా లేదా?
కదం తొక్కిన విద్యార్థులు ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఓ భాగమా? కాదు, ఓ భాగమని వేయలేదా బాబు? ఓకే, ఒక ఫోటో ఏమో నంద్యాల జిల్లా డోన్ అంటండి, ఇదేమో నంద్యాల జిల్లా డోను, ఇదేమో నెల్లూరు జిల్లా కోవూరు. అయితే ఒకటి, నిన్న జనం అయితే బాగానే వచ్చారు. వాళ్ళు విద్యార్థుల, తల్లిదండ్రుల, నాయకుల అనేది అనవసరం, కార్యకర్తలు అనేది అనవసరం. కానీ చాలా చోట్ల జనం భారీగానే వచ్చారు. చాలా జిల్లాల్లో నేను చూశాను వీడియోలు, భారీగా బాగానే వచ్చారు. సో అట్లా జనాలను తీసుకురావడంలో, కార్యకర్తలను మొబిలైజ్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. కట్టలు తెగిన ప్రజాగ్రహం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు, స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు. ఏమయ్యా, విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు అని రాశావు. ఇక్కడేమో ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు అని రాశావు. ఇక్కడ ఎవరు విద్యార్థులు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు, తల్లిదండ్రులు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. సరే, ఎనీవే రాసుకున్నారుగా, మీ పేపర్ మీ ఇష్టంలో. కానీ పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందకుండా చేస్తారా? పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తారా? తక్షణమే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విరమించుకొని ప్రభుత్వ రంగంలో నిర్మించాలి. ప్రజాగ్రహ జ్వాలలో చంద్రబాబు సర్కార్ కొట్టుకుపోతుందంటూ నినాదాలు. తరలి వచ్చిన వారితో కలిసి అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేసిన వైఎస్ఆర్సీపీ నేతలు, పోలీసులు నోటీసులు, బెదిరింపులకు ఏమాత్రం లొంగకుండా వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి కదం తొక్కిన జనం, ప్రభుత్వంపై వెల్లువెత్తున్న ప్రజా వ్యతిరేక నిరసన ర్యాలీలు మరోసారి అద్దం పెట్టాయంటున్న రాజకీయ పరిశీలకులు. ఎవరమ్మా ఈ పరిశీలకులు? కొమ్మినేని శ్రీనివాస్ గారు, కేఎస్ ప్రసాద్ గారు, అటువంటి వాళ్ళైనా పరిశీలకులు? సరే, అది పక్కన పెడితే ఇది ప్రజా విజయం. నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలకు విశేష స్పందన. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్, సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ నిరసన ర్యాలీలను హైలైట్ చేశారనమాట వీళ్ళ పత్రికలో. తర్వాత జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు బాబు కలరింగ్, పేదలందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో హామీ. 17 నెలల్లో గజం స్థలం, ఒక్క ఇల్లు మంజూరు చేయని చంద్రబాబు. నాడు నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పేరిట 31 లక్షల మంది మహిళలకు ఉచితంగా స్థలాలు ఇచ్చిన వైఎస్ జగన్. వాటిలో 19 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం మొదలు. వీటికి 2.60 లక్షల టిడ్కో ఇల్లు అదనం. సిగ్గుండాలి టిడ్కో ఇల్లు కట్టారని రాసుకోవడానికి. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళని 90% టీడీపీ వాళ్ళు పూర్తి చేస్తే, మిగిలిన 10% వైసీపీ పూర్తి చేయకుండా రాజకీయంగా కక్ష సాధించి లబ్ధిదారులను మార్చేసి అలా ఉంచేసి ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని చెప్పి రాసుకుంటున్నారు. సో నిన్న జరిగిన గృహప్రవేశాల్లో టిడ్కో ఇల్లు మాత్రమే ఉంటే, టిడ్కో ఇల్లన్నీ కూడా చంద్రబాబు గారికి క్రెడిట్ వస్తుంది. ఇతర ఇల్లు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ క్రెడిట్ ఇవ్వాలి. భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు, టీటీడీ మాజీ యువ ధర్మారెడ్డి. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెప్పా. గతంలో టీటీడీలో పనిచేసిన అధికారులందరినీ విచారించడంలో భాగంగానే నన్ను పిలిచారు అని ధర్మారెడ్డి గారు చెప్పిన అంశాన్ని సాక్షిలో వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు రాశారు. తర్వాత కేజీహెచ్లో వైద్యం అందక గిరిజన పసికందు మృతి, వైద్యుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆందోళన, ఆసుపత్రిలో పిల్లల వార్డు వద్ద బైఠాయింపు. విచారణ చేస్తున్న సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ శ్రీహరి. ఈ గిరిజన ప్రాంతాల్లో గిరిజన పసికందులు, గిరిజన విద్యార్థులు ఎక్కువ మంది మృతి చెందుతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లే రాష్ట్రంలో. అలాగే బీసీ హాస్టల్ విద్యార్థినికి స్క్రబ్ టైఫస్ వ్యాధి, విశాఖ కేజీహెచ్లో చికిత్స. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో ఘటన. నల్లులు వంటి కీటకాలతో ఇవి సోకుతాయన్న వైద్యాధికారి. బీసీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థికి స్క్రబ్ టైఫస్ వ్యాధి వచ్చిందంటండి. అది కొంచెం విశాఖ కేజీహెచ్లో జరుగుతుంది, అరుదైన వ్యాధి ఇది. ఇక సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి మళ్ళీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు. 21వ తేదీన అసెంబ్లీ కమిటీ హాల్లో హాజరు కావాలని సమాచారం. కొనసాగుతున్న చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోందని సాక్షిపై కత్తిగట్టిన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుందని కాదు, ప్రభుత్వ వైఫల్యాలు సాక్షిలో వచ్చిన ప్రతిసారి వాళ్ళు సరి చేసుకుంటున్నారు. మీరు ఫేక్ వార్తలు రాసినప్పుడే మీకు నోటీసులు ఇస్తున్నారు. విజయవాడ వరదల్లో 100 కోట్లు ఖర్చు పెడితే 534 కోట్లు తినేశారని మీరు వార్త రాశారు, అప్పుడు మీ మీద కేసు పెట్టారు. అలా మీరు ఫేక్ వార్తలు రాస్తేనే మీ మీద కేసులు పెడుతున్నారు తప్ప ఉత్తుత్తుగా మీ మీద పెట్టట్లేదు. మీరు ఏదైనా వైఫల్యాలు రాస్తే దాన్ని సరిదిద్దుకుంటున్నారు కూడా, దాని మీద రివ్యూ చేస్తున్నారు కూడా. జర్నలిస్టు, ప్రజా సంఘాల నుంచి నిరసన వెల్లువెత్తుతున్న ఆగని వేధింపులు. ప్రైవేట్ అంటే పిచ్చి ప్రేమ. కేంద్ర సంస్థలకు ఎకరం 4.1 కోట్లు, ప్రైవేట్ సంస్థలకు ఎకరం 50 లక్షలు. రాజధాని భూ కేటాయింపుల్లో చంద్రబాబు సర్కారు తీరేది. భూ కేటాయింపుల్లో అన్యాయాలు, అక్రమాలు, తప్పులు జరుగుతున్నాయిలే, అది మనం ఒప్పుకుందాం.
సో అది చంద్రబాబు గారు కార్పొరేట్ డీలింగ్స్ అలాగే ఉంటాయి. రహేజాకు విశాఖలో ఎకరం 99 పైసలకే 27.10 ఎకరాలు కేటాయింపు. ఓర్నాయన. రిలయన్స్కు ఎకరం 40 లక్షల చొప్పున, అనకాపల్లిలో 30 ఎకరాలు. పలు కంపెనీలకు భూములు ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ. ఓర్ని. రహేజాకు 99 పైసలకు 27 ఎకరాల, రిలయన్స్కు ఎకరం 40 లక్షలకు చొప్పున, అనకాపల్లిలో 30 ఎకరాల. ఇక ముమ్మాటికి ఉగ్రదాడి అని కింద ఇచ్చారు ఆ వార్త, ఉగ్రవాదులకు సంబంధించిన అంశాన్ని. సో ఈ సాక్షిలో ఫస్ట్ పేజీ వార్తలు ఇవి. రెండో పేజీకి వెళ్దాం. మనందరికీ ఇష్టమైన పేపర్ కదా. రెండో పేజీ కూడా మొత్తం ఇవే నింపేశారమ్మా. నింపేశారమ్మా, అంతేలే, మన పార్టీ మన పత్రిక నింపకపోతే. మూడో పేజీ కూడా ఇవేనా? ఎవరిని ఇంకా మా కర్మ కొద్దీ వచ్చాం రెండో పేజీలోకి మూడో పేజీలోకి. అయిపోయింది, వెళ్ళిపోయారు. క్లోజ్. సాక్షి క్లోజ్ ఇవాళకి. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సుబ్బారెడ్డి గారిది హైలైట్ చెప్పుకున్నాము. తర్వాత సొంతిల్లు 2029 కల్లా ప్రతి పేదకు సొంతిల్లు అనే అంశం కూడా చెప్పుకున్నాం. ఇక సచివాలయాల పాలన పట్టాలెక్కించాలి అని చెప్పి నిన్న రాసిన వార్త కంటిన్యూషన్లో ఈరోజు మరొకటి ఇచ్చారు. వాటి పనితీరు అస్తవ్యస్తం, కొందరు సిబ్బందికి పనిభారం, మరికొందరికి పని లేక ఖాళీ, పలువురు వేలకు హాజరు కాని పోయిన, ఎప్పుడు వస్తారో ఎక్కడ ఉంటారో, సర్వేలు, ఫీల్డ్, ఇతర పనులంటూ ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి, పూర్తి స్థాయిలో అందని సేవలు, వ్యవస్థపై పర్యవేక్షణ లోపం, రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి, కొన్ని ప్రాంతాల్లో మెరుగ్గా సేవలు, ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెల్లడి. సో సచివాలయాల పాలన పట్టాలెక్కించాలి, వాటిలో కొంతమంది సిబ్బంది ఖాళీగా ఉంటున్నారు, మరి కొంతమంది సిబ్బందికి పని ఎక్కువ అవుతుంది. సో దీన్ని క్రమబద్ధీకరించాలి అని ఒక అంశాన్ని, ఒక వార్తని రాశారు, అది చూడొచ్చు. తర్వాత టర్కీ నుంచి కుట్ర చేశారని మనం ఇందాక చెప్పుకున్నాము. తర్వాత మీ విషయంలో తప్పు చేశానని ఆ వీడియో కూడా చెప్పుకున్నాం. రెండో పేజీకి వెళ్దామా. ఆంధ్రజ్యోతిలో గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖ అని ఢిల్లీలో నారా లోకేష్ గారు పెట్టిన ప్రెస్ మీట్ని ఆంధ్రజ్యోతిలో ఇక్కడ రాశారు. తర్వాత సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల, ఇంటర్వ్యూకు 2736 మంది. తర్వాత తీర్పుల వివరాలన్నీ వెల్లడించాలి, అన్ని హైకోర్టులను ఆదేశించిన సుప్రీంకోర్టు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొడుకా ఇంటికి రా, మావోయిస్ట్ నేత హెడ్మాకు తల్లి వేడుకోలు. ఇక నిర్మల సంతకం ఫోర్జరీ చేసి 99 లక్షలు చోరీ చేశారంట. వృద్ధ మహిళకు ఫోన్ చేసి సైబర్ నేరగాళ్ల దోపిడీ. మహారాష్ట్రలో ఘటన. సైబర్ నేరగాళ్లు మరీ బరితెగిస్తున్నారు. ఏకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి వృద్ధ మహిళ నుంచి 99 లక్షలు కొట్టేశారంట. పెద్దిరెడ్డి కుటుంబానికి అటవీ భూముల, అడవుల మధ్యలో వారసత్వ భూములు ఎలా వచ్చాయి? దీని వెనక ఎవరి పాత్ర ఉందో తేల్చండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్న. సో ఇవన్నీ ఇది. మెడికల్ కాలేజీలపై వైసీపీ ర్యాలీలు. గుంటూరులో అంబటి రాంబాబు రచ్చ. బారికేడ్లు తోసేసి కానిస్టేబుల్ను మోచేత్తో నెట్టేసి దౌర్జన్యం. ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులపై దురుసు ప్రవర్తన. అంబటి రాంబాబు గారు వయసు 70 ఉంటుందా? ఎందుకు ఆయన అంతగా పోలీసులతో పెట్టుకుంటున్నాడు పర్సనల్గా? ఏదో మరి 6 ప్యాక్, జిమ్ బాడీ, మంచి బలిష్ట అయినట్టు. ఆయన ఇన్నాళ్ళు నోటికే పని చెప్పాడు అనుకున్నా, ఇప్పుడు బాడీకి కూడా పని చెప్తున్నాడు ఆయన, అదేంటో. ఇక ఇది రెండు చెప్పుకున్నాం కదా, 1,00,000 కోట్ల పెట్టుబడులు, తర్వాత సొంత ఇల్లు అనేది. విశాఖ పిలుస్తోంది, రండి అని. విశాఖ సిఐ భాగస్వామ్య సదస్సుకు రంగం సిద్ధం. రేపు ఎల్లుండి విస్తృత కార్యక్రమాలు, చర్చలు, ఒప్పందాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. 4 రోజులు విశాఖలోనే చంద్రబాబు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచాల సీఎం ప్లాను. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పటికే నగరానికి రాగానే చర్చలు, ఏర్పాట్లపై సివి పర్యవేక్షణ. సో ఈరోజు, రేపు, ఎల్లుండి సీఎం గారు అక్కడే ఉంటారు. నెక్స్ట్ డే రిటర్న్ అవుతారు. ఆల్రెడీ వెళ్ళిపోయారంట అక్కడికి. 100 దేశాల నుంచి అతిథులు వస్తారు. 410 ఒప్పందాలు, 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, దేశ విదేశాల నుంచి తరలి వస్తున్న అతిథులు అని ఇచ్చారు. సో ఇది గ్రాండ్గా జరగబోతోంది. అలాగే ఆంధ్రప్రభలో ఇది గట్టిగా రాశారండి, ఉగ్రకుట్ర ఏ విధంగా ఛేదించారు అనేది. అది ఇందాక చెప్పుకున్నాం కదా. తర్వాత అసైన్డ్ రైతుల ఇంట వెలుగులు. క్లీన్ ఎనర్జీ ప్లాంట్లకు భూముల లీజు, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఏటా 1,50,000కు పైగా ఆదాయం. అసైన్డ్ భూములకు భద్రత, ఉపాధి కల్పన. నెట్ జీరోతో సంపూర్ణ ఆరోగ్యం. నెట్ క్యాప్ లేదా రూరల్ బోర్డు ఏర్పాటుతో లీజు ప్రక్రియ కసరత్తు. సో రాష్ట్రంలో అసైన్డ్ భూములు రైతుల ఇంట వెలుగులు నిండున్నాయి. క్లీన్ ఎనర్జీ ప్లాంట్లకు భూములను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల లీజుల ద్వారా ఏటా 1,50,000కు పైగా ఆదాయంతో పాటు నెట్ జీరో, పర్యావరణ పరిరక్షణ భాగంగా రైతులతో పాటు ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించేలా ప్రభుత్వం బహుముఖ
వ్యూహాన్ని సిద్ధం చేసిందని రాసుకొచ్చారండి. తర్వాత బీపీఎస్ జరుగుతుంది, ఎక్కడైనా అక్రమంగా కట్టుకుంటే క్రమబద్ధీకరించుకోవచ్చు పట్టణాల్లో. పిక్నిక్ అని తీసుకెళ్లి కిడ్నీ మార్చేశారు, మదనపల్లి కిడ్నీ రాకెట్ గుట్టురట్టు, వెలుగులోకి సంచలన విషయాలు. ప్రధాన సూత్రధారి డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు. విశాఖ మహిళ యమునను మోసగించిన ముగ్గురు, ఆ మహిళతో మరణించడంతో అడ్డం తిరిగిన కథ. ఇక తెలియకే బెట్టింగ్గా ప్రచారం చేశా ప్రకాష్ రాజు, తప్పు చేసే సారీ ప్రవీణ్ ప్రకాష్, బోర్డు నిర్ణయాలే అమలు చేశాము ధర్మారెడ్డి. ఇలా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రాసుకొచ్చారు ఆంధ్రప్రభలో. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. రోజు ఇలాగే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా మన వీడియో గురించి చెప్పండి, మన ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.